మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నారా? సిద్ధపడుతున్నారా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సొలొమోను ద్వారా ఒక చక్కని మాట రాయించాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనములో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనుము. నీ వేసుకున్న బట్టలు లేకపోతే నీ శరీరానికి సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయో చూసుకో అని సొలొమోను చెప్పట్లేదు. ఇక్కడ నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. చాలామంది దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకుంటారు, ప్రవర్తన సరిగా ఉందో లేదో చూసుకోరు. కానీ అసలైనది ప్రవర్తన, దానిని చూసుకోవాలి అనేది ఈయన ఉద్దేశం. నిజమే, మన జీవితాల్లో చాలాసార్లు మనము మన ప్రవర్తనను సరిగా చూసుకోకుండా, మన హృదయం సరిగా ఉందో లేదో చూసుకోకుండా దేవుని సన్నిధికి అనాలోచితంగా వెళ్ళిపోయి కూర్చుంటాం. దేవుని సన్నిధిలో ఒక చక్కని సిద్ధపాటుతో ముందు రోజే మనము ఒక చక్కని ఆలోచన కలిగి, రేపటి దినం నేను ఆలయానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను ప్రభువుని కలుసుకోవాలి, నేను ప్రభువులో ఆనందించాలి, నేను ప్రభువులో పరవశించాలి అనే ఒక ఆలోచనతో మనము ముందు రోజు నుండే మనం సిద్ధపడి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో భక్తులు మందిరమునకు వెళ్ళినప్పుడు అద్భుతాలు చూచారు, అద్భుతాలు పొందుకున్నారు. కోరహు కుమారులు 84వ కీర్తన 4వ వచనములో చెప్పిన మాట ఏంటంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, అట్టి వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు అని చెప్పాడు. వారు నిత్యము నిన్ను స్తుతిస్తారంటున్నాడు. అలాంటి వారు దేవుని మందిరములో ఆనందించేవారు, దేవుని మందిరంలో దేవుని స్తుతించేవారు. అప్పుడప్పుడు కాదంట, వాళ్ళు నిత్యము స్తుతిస్తారు. దేవుడి దినము నిత్యము నిన్ను స్తుతించేవాడిగా చూడాలని ఆశపడుతున్నాడు. మరి వెళ్తారా? ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన ఉందా? మీరు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. దేవుని సన్నిధి వెళ్ళేటప్పుడు మీ హృదయము, మీ మనస్సు, మీ యొక్క సమస్తమును దేవుని సన్నిధిలో సిద్ధపరచుకుని ఒక్క మాట చెప్పుకుని వెళ్ళండి. ప్రభువా, నేను నీ మందిరమునకు వెళ్ళుచున్నాను. నువ్వే మాటతో అయితే నాతో మాట్లాడాలనుకుంటున్నావో నాతో మాట్లాడు. నీ మాటతో నన్ను ఆదరించు. నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నేను ఈ సమస్యలో ఉన్నా, నేను ఇరుకులో ఉన్నాను, నాకు ఈ సమస్య అని దేవునికి చెప్పుకోండి. మీరు ఏ సమస్య లేని వారైతే దేవునికి స్తుతులు చెల్లించండి. మీరు సమస్యలలో ఉన్న వారైతే ప్రభుని స్తుతిస్తూ, ప్రభువులో ఆనందిస్తూ వెళ్ళి దేవుని సన్నిధిలో కనపడండి. మీ కానుక మీరు ముందే సిద్ధం చేసుకోండి. మీరు చదువుకున్న వారైతే ఖచ్చితంగా సేవకుడు ఏ మాటలు చెప్తున్నాడో ఆ మాటలు నోట్ చేయండి. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టండి. మీరెప్పుడు కూడా సిగ్గుపరచబడనేరరు.